Welcome students, RK Economy online classes. My name is Ramakrishna, Senior Economy Faculty. ఈ వీడియోస్ ప్రధానంగా ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత మేడం గారి ఆధ్వర్యంలో మరియు జిల్లా రాష్ట్ర స్థాయి అధికారుల సహకారంతో చేయడం జరుగుతుంది. వీటి యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా ఎవరైతే ఈ మధ్య కాలంలో వచ్చే పిల్లలు ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్తో పాటు సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ వస్తున్నారు. వారికి సహజంగా 10వ తరగతి వరకే ఈ సోషల్ స్టడీస్ చదువుతారు. అక్కడి నుంచి వాళ్ళకి అవగాహన ఉండదు. ఈ మధ్య కాలంలో ఎంపీసీ, బైపీసీ, అట్లాగే బీటెక్, ఆ తర్వాత సైన్స్ విద్యార్థులు ఎక్కువ వస్తున్నారు. వారి కోసం అవగాహన కల్పించడం కోసం వీడియోలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. తెలుగులో ఏమంటామంటే నిరుద్యోగం అంటాం. అంటే నిరుద్యోగం అంటే అర్థం ఏంటంటే పని చేసేవాడికి పని లభించకపోవడం. అంటే పని చేసేవాడికి పని లభించకపోవడం అర్థం ఏంటంటే ఎవరు పని చేస్తారనేది ఒక కావాలి. ఎవరైతే పని చేయడానికి సిద్ధంగా ఉండి వారికి పని లేకుండా ఉంటే వాళ్ళు నిరుద్యోగి అంటారు. అయితే సమాజంలో ఉన్నవారు అందరూ నిరుద్యోగులేనా అనేది కాదు. సమాజంలో ఉన్నవారు నిరుద్యోగులు కాదు. కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు చదువుకునే వయసులో ఉంటారు. కొంతమంది పని చేసి ఓల్డేజ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం లెక్కలోకి తీసుకోకూడదు. అంటే మనకి ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ కావాలి. ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే అటువంటి అంటే పనిలో పనిచేసే జనాభా కావాలి. దాన్ని ఉత్పాదక రంగం అంటాం. ఈ మధ్య కాలంలో మనం కూడా చూస్తున్నాం. చైనా, జపాన్, రష్యా లాంటి దేశాల్లో ఉత్పాదక జనాభా తగ్గిపోయి ఓల్డేజ్ పీపుల్ ఎక్కువ పెరుగుతున్నారు. అది ఆర్థిక వ్యవస్థకు ఆరోగ్యకరమైనది కాదు. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యకరమైన అంశం ఏంటంటే ఉత్పాదక జనాభా ఉంటే వస్తు సేవల ఉత్పత్తి ఎక్కువ పెరుగుతుంది. ఈ వస్తు సేవల ఉత్పత్తి పెరగాలంటే ఉత్పాదక జనాభా కావాలి. ఈ ఉత్పాదక జనాభాకి ప్రభుత్వం పని కల్పించాలి. ఇది లక్ష్యం. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే నిరుద్యోగం అంటే ఏంటి, నిరుద్యోగం అంటే దాని మీనింగ్ ఏంటి, అసలు దేని నిరుద్యోగం అంటామంటే ప్రధానంగా ఇప్పుడే చెప్పాను ఆల్రెడీ, పని చేసేవాడికి పని లభించకపోవడం. ఇప్పుడు మనం చూడండి, ఇండియాలో చూడండి, ఇండియాని ఏమని పిలుస్తారంటే ప్రపంచంలో యంగ్ ఇండియా అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు? 35 సంవత్సరాల లోపు ఉన్న యూత్ ఎక్కువ మంది, దాదాపు 50% ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో ఎక్కడా కూడా యూత్ జనాభా ఖాళీగా ఉండదు. యూత్ జనాభా తక్కువ ఉంటుంది, ఖాళీగా ఉండరు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా యూత్ జనాభా ఇండియాలో ఖాళీగా ఉంటుంది. ఇది సమస్య. ఎందువల్లంటే యువకులకు ప్రభుత్వం పని కల్పించలేకపోతుందని అర్థం. అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేసే చాప్టర్ ఏంటంటే నిరుద్యోగం అంటే ఉద్యోగం అంటే అన్ఎంప్లాయ్మెంట్. వీటిల్లో మీనింగ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే whoever does not participate ఎనీ ప్రొడక్టివ్ యాక్టివిటీ, ఏ ఉత్పత్తి రంగంలోని కూడా వాళ్ళు గనక పార్టిసిపేట్ చేయకుండా ఉంటే వాళ్ళని మనం ఏమంటామంటే నిరుద్యోగులు అంటాం. అయితే ఇప్పుడు చూద్దాం, యాక్చువల్గా ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే ఏంటి. వాళ్ళని ఏమంటామంటే లేబర్ ఫోర్స్ అంటాం. లేబర్ ఫోర్స్ అంటాం. లేబర్ ఫోర్స్ అంటే శ్రామిక జనాభా అంటాం. మీరు అబ్జర్వ్ చేస్తే శ్రామిక జనాభాను అబ్జర్వ్ చేస్తే ప్రధానంగా చూడండి, అకార్డింగ్ టు ఎన్ఎస్ఎస్ఓ, దీన్ని కూడా మనకి ఎన్ఎస్ఎస్ఓనే క్యాల్కులేట్ చేస్తుంది. 15 to 59 years అకార్డింగ్ టు ఎన్ఎస్ఎస్ఓ. ఇది ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాం. అంటే అర్థం ఏంటి? 15 సంవత్సరాల లోపు ఉన్నవాడు చిన్నపిల్లలు, 59 సంవత్సరాలు ఎబవ్ ఉన్నాడు పెద్దవారు. వాళ్ళు పని చేయలేరు, వీళ్ళు పని చేయడానికి రెడీగా వస్తుంది జనాభా. అందువల్ల 50 years బిలో, 50 years ఎబవ్ మన శ్రామిక జనాభా కాదు. దీన్ని గుర్తుంచుకోవాలి. అట్లాగే యుఎన్ఓ ఏమంటుందంటే 15 to 64 years తీసుకుంది. ఇక్కడ మీరు ఒకసారి అవగాహన వచ్చుకోవాలి.
ఎందుకు మనకి ఎన్ఎస్ఎస్ఓ ఎందుకు ఇచ్చింది, ఎందుకు 64 ఇయర్స్ ఇచ్చింది అంటే అభివృద్ధి చెందిన దేశాలతో కంపేర్ చేసినప్పుడు ఇండియాలో మనకి లివింగ్ కెపాసిటీ తక్కువ, ఆయు ప్రమాణ స్థాయి ఉంటాం, ఒక మనిషి సగటు జీవించే కాలం. అక్కడ ఎందుకు ఆయు ప్రమాణం దేమి ఆధారపడుతుందంటే మనం తీసుకునే పౌష్టికాహారం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైతే న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటారో వారికి ఎక్కువ కాలం జీవించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువల్ల అభివృద్ధి చెందిన దేశాలకి తేడా ఉంటుంది కాబట్టి ఎన్ఎస్ఎస్ఓ మన ఇండియా సంస్థ కాబట్టి ఇదేం చేస్తుందంటే 15 నుంచి 59 ఇయర్స్ వరకు ఇచ్చింది. ఇదేం చేసింది 15 నుంచి 64 వరకు ఇచ్చింది. దీన్ని ఏమంటామంటే లేబర్ ఫోర్స్ అంటాం. ఇది గుర్తుంచుకోవాలి. అంటే శ్రామిక జనాభా అనేది ఎప్పుడైతే ఉత్పత్తి రంగంలో పార్టిసిపేట్ చేసిందో ఆటోమేటిక్గా ఉత్పత్తి పెరిగి ఆ దేశం యొక్క ఆదాయం పెరుగుతుంది. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ లేబర్ ఫోర్స్ యొక్క విధానం ఎలా ఉంటుందంటే ఏ రకంగా విధానం ఉంటుంది చూసినప్పుడు లేబర్ ఫోర్స్ ఎక్కువగా ఉండి పనిచేస్తే ఆ దేశం యొక్క ఆదాయం పెరుగుతుంది. లేబర్ ఫోర్స్ తక్కువ ఉన్నప్పుడు టెక్నాలజీ ఉపయోగించిన ఆదాయం పెరుగుతుంది. కానీ భారతదేశంలో మరి శ్రామిక జనాభాను టెక్నాలజీ ఉపయోగించినప్పుడు శ్రామిక జనాభా నిరుద్యోగులుగా మారిపోతారు. నిరుద్యోగ వ్యవస్థకి మనం కల్పించాలి. అయితే ఎన్ఎస్ఎస్ ఏం చేస్తుందంటే 3 రకాలుగా మెజర్మెంట్ చేస్తుంది ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగాన్ని. ఒకటి యూజువల్ స్టేటస్ అంటాం. దీన్ని సంవత్సరం మొత్తం నిరుద్యోగిత అంటే 365 రోజులలో ఏ వ్యక్తి కూడా సగం కన్నా తక్కువ రోజులు కనుక ఒక పనిలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళని సంవత్సర నిరుద్యోగిత ఇంగ్లీష్లో ఏమంటాం యూజువల్ స్టేటస్ అంటాం. రెండవది ఏంటంటే వీక్లీ స్టేటస్ అంటే మనకి ఒక వారానికి 7 డేస్ ఉంటే ఈ 7 డేస్లో ఏ వ్యక్తి కూడా కనీసం ఒక రోజు కూడా ఏ ఉత్పత్తి రంగంలో కూడా పార్టిసిపేట్ చేయకుండా ఉంటే ఆ వ్యక్తిని మనం వీక్లీ స్టేటస్ అంటాం. అంటే వారం వారి నిరుద్యోగిత. మొదటిది ఏంటి సంవత్సరం నిరుద్యోగిత, రెండోది వారం వారి నిరుద్యోగిత, మూడోది డైలీ స్టేటస్ అంటాం. అంటే రోజువారీ నిరుద్యోగిత. ఇదెంత ఉంది మనకంటే 24 గంటలలో కనీసం 4 గంటలు కూడా ఏ వర్క్లోని కూడా పార్టిసిపేట్ చేయకుండా ఉంటే దానిని ఏమంటామంటే మనం ప్రధానంగా డైలీ అంటే రోజువారీ నిరుద్యోగిత. అగైన్ సంవత్సరం నిరుద్యోగిత, వారంవారీ నిరుద్యోగిత, రోజువారీ నిరుద్యోగిత ఇట్ ఏం చేస్తుంది ఎన్ఎస్ఎస్ఓ కౌంట్ చేస్తుంది. దీన్ని ఏమంటాం అంటే మెజర్మెంట్ అని చెప్తాం. అంటే కొలిచే విధానం ఎలా కొలుస్తుంది. ఇక్కడ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఒకటి స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. నిర్మాణాత్మక నిరుద్యోగిత అంటే అన్ఎంప్లాయ్మెంట్. ఎక్కువ మంది ఒకే రంగంలో పార్టిసిపేట్ చేస్తే ఆ రంగంలో ఆటోమేటిక్గా ఎక్కువ మంది స్ట్రెంత్ పెరిగి కొంతకాలం నిరుద్యోగితగా మారిపోతారు. రెండోది మనకి ఏంటంటే ప్రధానం అంటే డిస్గైజ్డ్, తెలుగులో ప్రచ్ఛన్న అంటారు. ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు. ఇది మనకి వ్యవసాయ రంగంలో కనబడుతుంది. అంటే అవసరమైన దానికన్నా ఎక్కువ మంది ఆధారపడటాన్ని మనం అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటాం. అంటే దీని ఉపాంత ప్రయోజనం 0 అంటారు. గుర్తుంచుకోండి. ఎక్కువ ఎగ్జామ్స్ అనేది ఇచ్చేది ఏమంటాడు ఎగ్జామ్లో ఈ క్రింది నిరుద్యోగితలో ఏ నిరుద్యోగిత దాని ఉపాంత 0గా ఉందంటే ఏం పెట్టాలి మనం ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఇంగ్లీష్లో ఉంటా డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. మూడోది మనం అంటే అండర్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. అండర్ అన్ఎంప్లాయ్మెంట్ అర్థం ఏంటంటే తెలుగులో అల్ప నిరుద్యోగిత అంటాం. ఈ మధ్యకాలంలో మనం కూడా చూస్తున్నాం. కానిస్టేబుల్ ఉద్యోగాలు పడితే బీటెక్ చదివిన అందరూ వస్తూ ఉంటారు, పిహెచ్డి పీజీ అందరూ వస్తారు. దానికి కారణం ఏంటంటే
వాడికి ఉద్యోగ అవకాశాలు లేక ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చి చాలనుకుని వస్తూ ఉంటారు. ఎక్కువ విద్యార్హతలు ఉండి తక్కువ ఉద్యోగం చేయటాన్ని ఏమంటాం? అల్ప నిరుద్యోగిత అంటాం. ఇంగ్లీష్లో ఏమంటాం? అండర్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఈ రకమైన విషయం మనకి ఎక్కువ ఉంటుంది. అటు ఇంకోటి నాలుగోది సీజనల్ అంటే ఋతు సంబంధమైన నిరుద్యోగిత అంటాం. మనం కనుక చూసుకుంటే భారతదేశంలో ఈ పంచదార పరిశ్రమలు ఉన్నాయి చూడండి. వాటిల్లో ఈ పంచదార పరిశ్రమలో ప్రధానంగా 6 నెలల పని ఉంటే మిగతా 6 నెలల పని ఉండదు. ఈ 6 నెలలు ఖాళీగా ఉండాలి. ఈ 6 నెలలు ఖాళీగా ఉండటం వల్ల ఏం జరుగుతుంది? సహజంగా మళ్ళా అటుకి అతనికి ఆదాయం లేకుండా. ఇప్పుడు ఏం చెప్పాము మనం చూసుకుంటే, ఇక్కడ సీజన్ ప్రకారం మనకి వ్యవసాయ రంగంలో ఉంటుంది, ఒక్కొక్కసారి దాంట్లో ఉంటుంది. కానీ వ్యవసాయంలో ఏమన్నా మనం ఈ ప్రత్యయం అంటే అర్థం ఏంటి? వాడు పని చేసిన వర్క్ అతనికి బతకడానికే సరిపోదు. అందువల్ల ఏమన్నా ఉత్పాదక సున్నాగా ఉంటుందని చెప్తున్నాం. అటు తర్వాత టెక్నికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే చూడండి, మీకు కూడా తెలుసు, ఎప్పుడైతే టెక్నాలజీ అప్డేట్ అవుతుందో ఆటోమేటిక్గా కొంతమంది పనిచేసే వారికి పని దొరకదు. టెక్నాలజీ అప్డేట్ లేకముందు చేతి వృత్తులు పనిచేసేవాడు అందరికీ కూడా ఉపాధి అవకాశాలు ఉండేవి. ఈ మధ్యకాల ఉపాధి అవకాశాలు పోయాయి. ఈ యొక్క టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్లో ఎక్కువ ఇస్తూ ఉంటాడు. అదే రకంగా అసలు అన్ఎంప్లాయ్మెంట్ చూసుకున్నప్పుడు చూడండి మీరు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 1000 మంది లేబర్ ఫోర్స్ ఉందనుకుందాం. మనం లేబర్ ఫోర్స్ అంటే అర్థం ఏంటి? శ్రామిక జనాభా ఉన్నారు. వీరిలో వర్క్లో వీళ్ళందరూ కూడా పనిచేయడం సిద్ధంగా ఉన్నవారు. ఈ పనిచేయడం సిద్ధంగా ఉన్న జనాభాలో 800 మందికి మాత్రమే పని వచ్చింది అనుకోండి, దీన్ని ఏమంటాం? వర్క్ ఫోర్స్ అంటాం. వచ్చింది. మిగిలిన ఎంతమంది ఉన్నారు? ఈ 200 మంది. ఈ 200 మంది ఎవరంటే వీళ్ళు అన్ఎంప్లాయీస్. అర్థమైందా? ఇక్కడేమో లేబర్ ఫోర్స్ అంటే పనిచేయడం సిద్ధంగా ఉన్న జనాభా. వీళ్ళు ఎంతమంది పనిచేస్తున్నారు? 800 పనిచేస్తున్నారు. ఎంత మిగిలారు? 200 మంది మిగిలారు. ఈ 200 మందిని ఏమంటామంటే మనం నిరుద్యోగులు అంటాం. అయితే భారతదేశ నిరుద్యోగ పెరగ కారణాలు ఉంటాయి. అంటే జనాభా పెరుగుదల ఒకటి, కరప్షన్ ఒకటి, అంటే అవినీతి పెరగటం ఒకటి, ప్రభుత్వ చట్టాలు సరిగా లేకపోవటం ఒకటి. ఆ తర్వాత మనకేంటంటే నిరుద్యోగం ఉంటాము కారణం ఏంటంటే ప్రధానంగా ఉపాధి అవకాశాలు కల్పించలేకపోవటం, పారిశ్రామికరణ జరగకపోవటం. అదే రకంగా అంశం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాం. ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే అర్థం ఏంటంటే ఎక్కువ చదువుకుంటారు, వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. అంటే ఇప్పుడు చాలామంది చూడండి, మనకి ఎంపీసీ బైపీసీ పాస్ అవుతారు. వాళ్ళ ఫిజిక్స్ కెమిస్ట్రీలో వాళ్ళకి ల్యాబుల్లో 30కి 30 వస్తాయి. కానీ ఒక్కరోజు కూడా వాళ్ళు ల్యాబ్కి వెళ్ళడం. అటువంటప్పుడు అది నాలెడ్జ్ లేనట్టే కదా. ఇటువంటి విధానం ఉండటం వలన కూడా మనకి ఉద్యోగం పెరుగుతుంది. ఇది వినండి. విన్న తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.